స్తోత్రం. హల్లెలూయా. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకు విడవబడుతున్నారు? ఒకరు ఎత్తబడుతున్నారు అంటే సిద్ధపాటు లేకపోవడం వల్ల. సిద్ధపడిన వాళ్ళేమో ఎత్తబడుతున్నారు, సిద్ధపాటు లేని వాళ్ళే విడవబడుతున్నారు. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసినది ఏంటంటే సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు కలిగి ఉండాలంటే ముందు మనల్ని మనం దిద్దుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ సిద్ధపరచబడుదురుగాక అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే కనుక 21లో చూడండి ఏమని రాయబడి ఉందంటే, మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. ఎవరికి అనుకూలమైన దానిని చెప్పండి అందరూ కూడా. దేవుని దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములలోనూ తన చిత్త ప్రకారంగా చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసయ్య ఇక్కడ రెండు మాటలు మనం గమనించాలి. ఒకటి, దేవునికి అనుకూలమైనది మనలో జరిగించబడాలంట. రెండు, ప్రతి మంచి పని కూడా అది ఎలా ఉండాలంట? దేవుని చిత్త ప్రకారంగా ఉండాలంట. కూర్చోవాలి. ఇక్కడ రెండు విషయాలు గమనించండి. ఒకటి చూడండి, ప్రతిదీ కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఆయనకి అనుకూలమైన దానిని మనలో దేవుడు జరిగించాలి. మొదటిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి అనుకూలమైనవి మనం చేస్తున్నామా? దేవునికి ప్రతికూలమైన వాటిని మనం చేస్తున్నామా? రెండోది, ప్రతి మంచి పని కూడా ఎలా ఉండాలంటే అది దేవుని చిత్త ప్రకారముగా. ఇదేంటి మంచి పనే కదా, మంచి పని ఏది చేసినా ఒకటే కదా అని అనుకుంటాం కదా మనం. కానీ ఇక్కడ వాక్యం అలా చెప్పట్లా. ఈ రెండు విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయాలి. దేవుడు యేసుక్రీస్తు ద్వారా తనకు అనుకూలమైనది మనలో జరిగించాలి మొదటిగా. ఇప్పుడు అనుకూలమైనది ఉంది, ప్రతికూలమైనది ఉంది. అసలు అనుకూలం అంటే ఏమిటి? దేవుడికి నచ్చినట్లుగా, దేవుడికి మెచ్చే విధముగా, అలాగే దేవుడు తనకు నచ్చినట్లుగా బ్రతికేదే అనుకూలమైనది. ఇప్పుడు దేవునికి అనుకూలంగా నడవాలి. రెండోది, ఏ మంచి పని చేసినా అది దేవుని చిత్తములో జరగాలి. హల్లెలూయా. చూడండి, మంచి పని అంటే ఏంటి? పేతురు పత్రికలో ఒక మాట ఉండదు చూడండి. మంచి పని చేయడానికి మనం ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది కదా, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చూడండి, ఇక్కడ ఒక చక్కని మాటని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? నిజమే కదా అది. మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలంటే ఏంటి మంచి విషయం? ఎదుటి వారికి మేలు చేయడం మంచి విషయం, ప్రార్థన చేయడం మంచి విషయం, వాక్యం చదవడం మంచి విషయం, అలాగే చెప్పండి ఇంకా పరిశుద్ధంగా జీవించడం మంచి విషయం, విశ్వాసము కలిగి జీవించడం మంచి విషయం, ఎదుటివారి మేలు కోరుకోవడం మంచి విషయం, ఎదుటివారికి మేలుకరంగా మాట్లాడడం మంచి విషయం. ఇలాగా మనం మంచి విషయాలు మనం చేసేవారంగా ఉండాలి. అందుకే గలతీ పత్రికలో ఒక మాట ఉంది కదా, చూడండి వాక్యంలో, గలతీ పత్రిక చివరి అధ్యాయంలో అనుకుంటా, ఒకసారి చూడండి, మనము మేలు చేయుట యందు విసకక యుందుము, మనము అలయక తగిన కాలమందు పంట కోస్తాము. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేలు చేసేవారంగా మనం ఉండాలి.
ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు మేలు చేస్తావో తర్వాత దానికి తగిన పంట నువ్వు కోసుకుంటావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది అనుకుంటారు కదా, కొంచెం సౌండ్ పెట్టు. చాలామంది అనుకుంటారు కదా, నేను ఒకరికి మేలు చేశాను కానీ వాళ్ళు కృతజ్ఞత లేకుండా ఉంటున్నారండి. నేను ఎంత మేలు చేసినా, ఎంత సహాయం చేసినా, ఎంత హెల్ప్ చేసినా వాళ్ళు కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు అంటారు కొంతమంది. లేదా వాళ్ళు నాకు కీడు చేస్తున్నారు అంటారు కొంతమంది. కానీ ఒకటి మాత్రం ఇక్కడ వాక్యాన్ని బట్టి ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళు మనకి గుర్తుపెట్టుకున్నా లేకపోయినా, వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకున్నా లేకపోయినా, వాళ్ళు మళ్ళీ మనకి కీడు చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నా, వాళ్ళు కృతజ్ఞత లేకుండా ఉన్నా, కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు చేసిన మేలుకు ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి నీకు ఒక ఫలము దొరుకుతుంది. నమ్మెవరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దొరుకుతుందా లేదా? మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోసుకుందుము. ఇప్పుడు సహజంగా మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? మనం మేలు చేస్తే వాళ్ళు కూడా మనకు మేలు చేయరేంటి, మనం వీళ్ళకి మేలు చేసాం కదా, వీళ్ళు మనకు మేలు చేయట్లేదు ఏంటి అని మనం ఆలోచన చేస్తాం. అవునా కాదా చెప్పండి అందరూ కూడా? ఖచ్చితంగా అలాగే ఆలోచిస్తాం లేదా? కానీ ఆ ఫలం అనేది వాళ్ళ దగ్గర నుంచి కాదు, దేవుని దగ్గర నుంచి నీకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. అందుకే తగిన కాలం మంది ఏం కోసుకుంటావు? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు చేతనైతే కనుక చేతనైనంత వరకు, చేయగలిగినంత వరకు ఎదుటివారికి మేలు చేసేవారుగా ఉందరుగాక. వాళ్ళ దగ్గర నుంచి మీరేమో ఆశించద్దు. అదేంటి నీ మేలు చేసినా వాళ్ళు ఏంటి కృతజ్ఞత లేకుండా ఉన్నారు, వాళ్ళు ఏంటి కీడు చేసేవారంగా ఉన్నారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకవేళ మేలు చేసి వాళ్ళు నీ కృతజ్ఞత లేకుండా ఉంటే కనుక, ఒకవేళ నీకే వాళ్ళు ఎదురు కీడు చేసేవారుగా ఉన్నట్లయితేనా సరే నువ్వు బాధపడాల్సిన అవసరత లేదు ఈరోజు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీకు మేలుకి తగిన ఫలము పంట తగిన సమయం ముందు. ఎప్పుడు? తగిన సమయం ఉంది. అంటే నీకు అవసరమైనప్పుడు, నీకు కావాల్సినప్పుడు, నీకు దేవుడు ఇవ్వాలని తను నిర్ణయించుకున్న రోజున అది తప్పకుండా నీ దగ్గరికి తిరిగి వస్తుంది. తప్పకుండా నీకు తిరిగి వస్తుందండి. ఖచ్చితంగా ఖచ్చితంగా తిరిగి. అది ఎలా ఉండాలంట తెలుసా? దేవుని చిత్తములో ఉండాలంట. ఆ మంచి పని అనేది ఎలా ఉండాలంట? దేవుని చిత్తములో ఉండాలి మంచి పని. నువ్వు ఏది చేసినా అది దేవుని చిత్తములో ఉంటేనే దానికి ఒక ఫలితము, ఒక ప్రయోజనం అనేది ఉంది. అందుకే ఎబ్రీ గతకర్త ఏమంటున్నాడు? ఆ మాట చదవండి. ప్రతి మంచి విషయములలోనూ అది దేవుని చిత్త ప్రకారంగా చేయాలి. అప్పుడు అలా ఉండాలని మనం సిద్ధపరచబడాలంట. ఇదొకటి. ఇంకొకటి అంటున్నాడు, అనుకూలమైనదిగా ఉండాలంట మనం ఏం చేసినా. ఎవరికి? దేవుని దృష్టికి అనుకూలంగా ఉండే దానికే విలువ, అలా ఉండేదానికే ప్రయోజనం ఉంది. ఇప్పుడు చాలామంది తనకు అనుకూలంగా నడుచుకుంటున్నారు. ఇప్పుడు దేవుని పరిచర్య చేస్తున్నారు అంటున్నారు, కానీ దేవుని పరిచర్య కూడా తనకు అనుకూలంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. తనకు నచ్చినట్లుగా, తనకు ఉపయోగకరంగా చేసుకునేవారుగా. మరి అది ఎలా ప్రయోజనకరంగా పరిచర్య అవుతుంది చెప్పండి? ఇప్పుడు దేవునికి అనుకూలంగా ఎవరైతే చేస్తారో ఆ పరిచర్యను వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా తనకు అనుకూలంగా చేసుకున్న వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఒక వాక్యాన్ని మీకు చూపిస్తా చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో కొన్ని మాటలు మనం గమనిస్తే కనుక చూడండి, 3వ అధ్యాయం చూద్దాం. ఒక మాట మీకు చూపిస్తాను ఇక్కడ.
ఎవరికి అనుకూలంగా చేయాలన్నాడు? ఇక్కడ ఏలీ గురించి సమూయేలుతో దేవుడు మాట్లాడిన స్వరం ద్వారా మాట్లాడిన సందర్భం అది. ఆ సందర్భంలో దేవుడు సమూయేలుతో మాట్లాడేశాడు. మాట్లాడిన తర్వాత ఏలీ అంటాడు, అయ్యా ఏమి జరిగిందో, దేవుడు నీతో ఏమి మాట్లాడాడో అది మరుగు చేయక నాకు చెప్పు అన్నాడు. అలా చెప్పినప్పుడు సమూయేలు మొత్తం కూడా చెప్తాడు, ఇలాగా పలానా పలానా అని. ఆ తర్వాత అంటాడు కదా, ఏమంటున్నాడు? సమూయేలు దేవుని మరుగు చేయక, దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పను. ఏలీ విని యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, అది ఏలీ కుటుంబానికి చాలా ప్రతికూలముగా చెప్పిన మాటలు, తన కుటుంబం నాశనం అయిపోవడానికి చెప్పిన మాటలు ఇవన్నీ. అయినా సరే ఇక్కడ దైవజనుడు అన్నాడు, యెహోవాకి అనుకూలముగా జరుగునుగాక, ఆయన చెప్పినట్లుగా జరుగునుగాక. చూడండి ఎందుకు ఆ మాటలు చెప్పాడంటే, ఇక్కడ ఒక మాటను మనం చదవాలి. చూడండి 3వ అధ్యాయంలో ఒక మాట మీకు చూపిస్తా. చూడండి 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో అది కాదమ్మా, 2వ అధ్యాయంలో 35 చూడండి. 35 చూడండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, తనకి అనుకూలమైన తన యోచనను బట్టి పరిచర్య చేసే ఒక యాజకుని నేనేం చేస్తానో నియమించుకుంటాను. ఎందుకు అలాగన్నాడు అక్కడంటే, అక్కడ వాస్తవంగా మనం గమనిస్తే ఏలీ కుమారులు అక్కడ యెహోవా పరిచర్య చేస్తూ ఉన్నారు. పరిచర్య చేస్తూ ఉన్నమాట వాస్తవమే, కానీ వాళ్ళు యెహోవాకి అనుకూలంగా పరిచర్య చేయట్లేదంట. వాళ్ళు ఎలా పరిచర్య చేస్తున్నారంటే, వారికి అనుకూలమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టమైనట్లుగా, వాళ్ళకి కావాల్సినట్లుగా, వారికి అనుకూలంగా వారు పరిచర్య చేసుకుంటున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు అక్కడ, నేను వాళ్ళిద్దరిని కాదు, నాకు అనుకూలమైనటువంటి నా ఆలోచనను బట్టి నడుచుకునే ఒక యాజకుని నేను నియమించుకుంటున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక దేవుని బిడ్డ ఒక దేవునికి అనుకూలంగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక యాజకుడు లేదా ఒక సేవకుడు దేవునికి అనుకూలంగా పరిచర్య చేయాలి. ఒక దేవుని బిడ్డ దేవునికి అనుకూలంగా భక్తి చేయాలి. అలా చేయకపోతే కనుక దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని కాదని వేరొకరిని పుట్టించి వాళ్ళ ద్వారాగా దేవుడు తన పరిచర్యను జరిగించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాస్తవంగా ఎవరు పరిచర్య చేయాలి? ఎవరు యెహోవా మందిరంలో పరిచర్య చేయాలి? షిలోహులు అంటే ఎవరంటే ఏలీ కుమారులు ఒత్తిని ఫినెహాసులు చేయాలి పరిచర్య. కానీ వాళ్ళు పరిచర్య ఎలా చేస్తున్నారంటే, దేవునికి అసహ్యకరమైనది, అలాగే ప్రజలకి అసహ్యకరమైన పరిచర్య వాళ్ళు చేస్తూ ఉన్నారు. యాజకులు అక్కడ మనకి చూస్తే వాళ్ళు తీసుకొచ్చిన మాంసంలో ఉడికించిన తర్వాత యాజకుడికి వంతు ఇవ్వాలన్నమాట. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ పచ్చి మాంసం మాకు ఇవ్వండి, ఆ పచ్చి మాంసం మాకు ఇచ్చేయండి అంటే వాళ్ళు అంటున్నారు, ఉడికిన తర్వాత ఇస్తామయ్యా అంటే, కాదు మాకు పచ్చి మాంసం మాకు ఇచ్చేయండి అని తీసేసుకుంటున్నారు. అంటే ఎవరికి అనుకూలంగా వారు పరిచర్య చేస్తున్నారు? నా వైపు చూడండి, అందరూ కూడా చెప్పండి, ఎవరికి అనుకూలంగా వారు పరిచర్య చేస్తున్నారు? వారికి అనుకూలంగా పరిచర్య చేస్తున్నారు. చాలామంది భక్తి చేస్తూ ఉన్నారు, పరిచర్యలు చేస్తున్నారు, కానీ ఎవరికి అనుకూలంగా జరుగుతా ఉన్నాయి అనేది ప్రశ్న. ఈరోజు దేవునికి అనుకూలంగా నువ్వు గనక నీ భక్తి విధానములు నడుచుకుంటే, నీ భక్తిని దేవుడు మేలుకరంగా నడిపిస్తాడు, దీవెనకరంగా నడిపిస్తాడు. లేకపోతే వీళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నారు, చేయట్లేదు వాళ్ళ పరిచర్య. ఒత్తిని ఫినెహాసులు చెప్పండి, పరిచర్య చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారు, కానీ అది ఎవరికి అనుకూలంగా ఉంది? అది వారికి అనుకూలమైనది దేవుడికి అసహ్యకరంగా ఉంది. ఇప్పుడు మనకి అనుకూలంగా మనం భక్తి చేయకూడదు, మనకు అనుకూలంగా మనం సేవ చేయకూడదు.
అలా చేస్తే చూడండి, అలా చేసిన దాన్ని బట్టే కదా దేవుడు హన్నా కడుపులో ఒక బిడ్డను పుట్టించి ఆ బిడ్డ ద్వారా దేవుడు తనకు అనుకూలమైన పరిచర్య జరిగించుకున్నాడు. దేవుడు నిన్నే తనకు అనుకూలంగా వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడు నిన్నే తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నాడు. వేరొకరు దేవుని మైండ్లో ఆలోచన లేదు. కానీ ఒకవేళ నువ్వు గనక నీకు అనుకూలమైన భక్తి నువ్వు చేస్తే నీ స్థానంలో దేవుడు ఇంకొకరిని లేపుతాడు, నా స్థానంలో ఇంకొకరిని దేవుడు లేపుతాడు. అర్థమైందా? అక్కడ అందుకే మాట అంటే దేవునికి అనుకూలమైనది మనలో జరిగించాలి. చూడండి, అందుకే వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు నడుచుకున్నారు. ఇంకొక మాట చెప్పనా, సందర్భం వచ్చింది కాబట్టి. అహరోను యొక్క కుమారులు బలిపీఠం మీద బలి అర్పించిన తర్వాత ధూపం వేసే సమయంలో వారు ఆ ధూపము కాకుండా, ఆ అగ్ని కాకుండా వేరొక అగ్నిని వారు వేసిన దాని వలన యెహోవా కోపం వారి మీదకి వచ్చి అక్కడికక్కడే వాళ్ళిద్దరు చనిపోయారు. అంటే వేరొక అగ్ని వాళ్ళు తీసుకొచ్చారు అందులోకి, కానీ వేరొక అగ్ని దాంట్లోకి రాకూడదని ఉంది వాక్యంలో. ఆ బలిపీఠం మీద ఆ దహించబడిన ఆ బలిపశు కాల్చిన తర్వాత వచ్చిన ఆ నిప్పుల ద్వారానే ధూపం వేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంట, వేరొక అగ్ని, చూడండి, వేరొక ఆలోచన, వేరొక ఇష్టము, వేరొక ఆలోచన కానీ, వేరొక ఇష్టము కానీ, వేరొక యోచన కానీ, వేరొక ఏదైనా సరే భక్తిలో కానీ పరిచయలో కానీ రాకూడదు. అలా వస్తే అది దేవునికి ఎలా మారుద్ది అంటే అది ప్రతికూలంగా మారిపోద్ది. అది నీ స్తుతి అయినా, నీ భక్తి అయినా, నీ ప్రార్థన అయినా, నీ విశ్వాసమైనా, నీ పరిశుద్ధత అయినా, ఏ మంచిదైనా సరే అది దేవుని చిత్తంలోనే ఉండునుగాక. అట్లాగుంటేనే దేవుడు దీవిస్తాడు. కానీ మనంతటి మనం అనుకూలంగా మనం చేసుకుంటే, చూడండి ఇంకొక మాట మీకు చూపిస్తే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఎవరాళ్ళు బయట పడతాయి మీకు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదవండి. చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఇర్మియాని కుమ్మరివాని దగ్గరికి వెళ్ళమన్నాడంట. ఎందుకు అక్కడికి వెళ్ళమన్నాడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కుమ్మరివాడు సార మీద ఒక కొండను తయారు చేస్తూ ఉన్నాడు. అదేమైందంట, మధ్యలో విడిపోయింది. విడిపోయిన దానిని మరలా దాన్ని ఏం చేస్తున్నాడంటే తనకి యుక్తమైనట్టుగా, తనకు అనుకూలమైనట్లుగా దానిని వేరొక పాత్రను కుమ్మరివాడు చేస్తాడంట. ఇప్పుడు కుమ్మరి వారి యొక్క ఆలోచన, కుమ్మరి వారి యొక్క ఏమి చేయాలనుకున్నాడో అది చేయాలి అంటే ఆ మట్టి ఎక్కడ ఉండాలో తెలుసా? సార మీద ఉండాలి. సార మీద ఉన్నంత వరకు కూడా అది విడిపోయినా, చూడు విడిపోవడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకు విడిపోతుంది అంటే మధ్యలో రాళ్ళు తగిలినా, ఏదైనా డస్ట్ వచ్చినా, ఆ మట్టి సరిగ్గా కలవకపోయినా అది పాత్ర విడిపోతుందంట. అప్పుడు ఏం చేస్తాడు, మరలా దాంట్లో ఉన్నవన్నీ కూడా సరిచేసి మరలా సార మీద ఉంటుంది కాబట్టి చక్కగా మరలా తనకు ఆలోచనకు తగినట్లుగా యుక్తి కలిగి వేరొక రూపంలో దాన్ని మరలా తయారు చేస్తాడు.
అలాగ నేను ఇశ్రాయేలు ప్రజలకు చేయలేనా అంటున్నాడు. ఇక్కడ ఒక మాటను మనం గమనిస్తే, దేవుని చేతిలో మనం ఉంటే గనక, అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క చేతిలో మనం ఉన్నంత వరకు కూడా, ఒకవేళ మనము చెప్పండి విడిపోయినను, ఒకవేళ పడిపోయినను, దేవుడు మరలా మనలో లేవనెత్తి తనకి అనుకూలమైన పాత్రగా దేవుడు చేయునుగాక. నమ్మేవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ సార మీద నుంచి తర్వాత కిందకి దిగిన తర్వాత విడిపోతే దానిని ఎవరు ఏమీ చేయలేరు. ఎవరి వల్ల కాదు చేయడం. నువ్వు సార మీద ఉన్నంత వరకు, ఆ కుమ్మరి వారి చేతిలో మట్టి ఉన్నంత వరకే ఒక రూపము పోయిన ఇంకొక రూపాన్ని, తనకు అనుకూలమైన రూపాన్ని ఆయన తీసుకురాగలుగుతాడు. ఈరోజు దేవునికి ఒక అనుకూలమైన పాత్రగాను ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? దేవునికి ఒక అనుకూలమైన పాత్రగా దేవుడు నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని చేతిలో నువ్వు ఉంటావో, ఎప్పుడైతే నువ్వు సార మీద ఉంటావో, అంటే ఒకటి దేవుని మందిరములో, దేవుని హస్తాలలో ఉన్నప్పుడు తనకి, చూడండి నా వైపు, తనకి అనుకూలమైన, తన యోచనకు తగినట్లుగా, తన యుక్తికి తగినట్లుగా నిన్ను దేవుడు ఒక అనుకూలమైన పాత్రగా చేయునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే దేవుడు తనకు అనుకూలమైన పాత్రగా చేసుకుంటాడో, ఆ పాత్రలో అది ఇక తర్వాత దాన్ని దేవుడు ఎలా కావాలంటే అలా వాడుకుంటాడు. దాన్ని నువ్వు ముందు ఒక అనుకూలమైన పాత్రగా నువ్వు తయారవ్వాలి. ఇప్పుడు ఒక పాత్రలో ద్రాక్షరసం పోయచ్చు, మంచినీళ్ళు పోయచ్చు, పోయకూడదా? జ్యూస్ పోసుకోవచ్చు, అంటే ఎలాగైనా వాడుకోవచ్చు. ఇప్పుడు గ్లాసుని మనం ఎలా వాడుకుంటాం? ఒక పాత్ర అనుకుందాం గ్లాసుని, దాన్ని మనకు ఎలాగ ఉపయోగించుకోవాలో, ఎలాగ వీలుగా ఉంటే దాన్ని అలా వాడుకుంటాం. ఇప్పుడు ఆ గ్లాసే లేకపోతే, ఒక అనుకూలమైన పాత్రగా కనబడకపోతే, ఈరోజు మనం దేవుని చేతిలో వాడబడాలని ఎవరైతే అనుకుంటున్నారో, దేవుడికి అనుకూలమైన పాత్రగా నువ్వు తయారవ్వాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏది కావాలో, ఎలాగ వాడుకోవాలో అలాగ దేవుడు వాడుకుంటాడు నిన్ను. అసలు మనము దేవునికి అనుకూలమైన పాత్రగా తయారవ్వాలంటే ముందు మనం ఎక్కడ ఉండాలంట? దేవుని చేతిలో ఉండాలి. దేవుని మందిరంలో ఉంటే ఆయన తన ఆలోచనకు తగినట్లుగా, ఆయనకు అనుకూలమైన ఒక పాత్రగా నిన్ను ఆయన తయారు చేసుకుంటాడు. తయారైన తర్వాత ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నిన్ను, ఆయనకి నచ్చినట్లుగా నిన్ను వాడుకుంటాడు. అవునా కాదా చెప్పండి? దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవునికి అనుకూలమైన వ్యక్తిగా నువ్వు ఉండుదువుగాక. చూడండి, ఇంకొక మాట, అనుకూలమైన వ్యక్తిగా ఉంటే దేవుడు ఎలాగ మనల్ని ఆశీర్వదిస్తాడు చూద్దాం. ఒక మాట, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. ఎట్లా ఏమన్నా నడుచుకున్నాడంటే, ఈయన నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్ళు విడిచాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హిజ్కియా ఎలా నడుచుకున్నాడంటే చెప్పండి, ఇప్పుడు నీ దృష్టికి నేను ఎలాగ అనుకూలంగా సమస్తము చేశానో అంటున్నాడు. చూడండి ఆ మాట, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో. అంటే ఇప్పుడు దేవునికి అనుకూలముగా సమస్తము జరిగించాడు హిజ్కియా. అందుకే అంటున్నాడు, అయ్యా మరణ దినం వచ్చిన సమయంలో, మరణకరమైన రోగం వచ్చిన సమయంలో హిజ్కియా, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్ళు ఇడ్చాడంట. నా వైపు చూడండి, దేవుడు కరిగిపోయాడు. అవునయ్యా, నువ్వు నా దృష్టికి అనుకూలంగా సమస్తము చేసావు కాబట్టి నేను తీసుకున్న నిర్ణయాన్నే నేను మార్చుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు మరలా నీ ఆయుష్ను
పొడిగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును. దేవుడు ఒక నిర్ణయం తీసేసుకున్నాడు కాబట్టి ప్రవక్తించి పంపించాడండి. హిజ్కియాకు చెప్పు, చనిపోబోతున్నాడు ఇంకా అని. అంటే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడా లేదా? కానీ ఆ నిర్ణయాన్ని దేవుడు మరలా మార్చుకున్నాడా లేదా? ఎందుకు మార్చుకున్నాడు? కన్నీళ్ళు కార్చారంటారు చాలామంది. వాస్తవమే, కన్నీరు కాదు. అస్సలు పాయింట్ ఏంటో తెలుసా? దేవునికి అనుకూలముగా సమస్తము జరిగించాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవునికి ప్రతికూలంగా నడుచుకొని కన్నీళ్ళు కాస్తే దేవుడు వింటాడా? అమ్మా చెప్పండి. ఇప్పుడు కన్నీరు కార్చడమే ప్రాధాన్యం అయితే, దేవునికి విరోధంగా, దేవునికి ప్రతికూలంగా, తనకి అనుకూలంగా నడుచుకొని అయ్యా కన్నీళ్ళు కారుస్తానని ప్రభు దగ్గర కన్నీళ్ళు కారిస్తే ఆయన ఒప్పుకునేవాడా? ఒప్పుకోడు. ఆ కన్నీళ్ళకి విలువ ఉండాలంటే మనము దేవునికి అనుకూలంగా మనం ప్రవర్తించాలి. ఈరోజు ప్రభు ఒకటే మాట్లాడుతున్నాడు, నాకు అనుకూలంగా మీరు ప్రవర్తించినట్లయితే కష్టకాలంలో, శ్రమ దినములో మీ ప్రార్థనను నేను ఆలకిస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనకు అనుకూలంగా మనం నడిచేసుకొని ప్రభా నాకు ఇది ఓ ప్రభా అని ఏడ్చేసి దొల్లేసి కింద పడి కొట్టేసుకున్నా సరే దేవుడు ఏం ఓడు. కారణం ఏంటి? నువ్వు ఎలా నడుచుకున్నావు? మీకు అనుకూలంగా నడుచుకున్నారు, దేవుడు ఎందుకు ఇస్తాడు? ఇసుకే అలా కాదు కదా. అయ్యా నేను ఎలాగా చూడండి, ఈ రాజుల్లో చాలామంది దేవునికి ప్రతికూలంగా నడుచుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక రాజుల్లో కొంతమంది, యోధా రాజులు దేవునికి అనుకూలంగా నడుచుకున్న వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కావాలి. దేవునికి అనుకూలంగా నడుచుకుంటే దేవుడు ఏదైనా చేస్తాడు. చూడండి, ఇంకో మాట మీకు చూపిస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాలు చదవండి. గోల్ చేయనమ్మా దేవునమ్మా, అటు తీసుకెళ్ళిపో గోల్ చేస్తే. తర్వాత మాట చాలండి, సరిపోదు. ఇక్కడ 2 వచనాల్లో మనకు కనబడుతున్న మాట, ఒక మాట గమనించారా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు. ఇప్పుడు సజీవ యాగంగా మన శరీరాన్ని మనం సమర్పించుకోవాలి. అది వాస్తవం. ఆ మాటను గమనించండి. ఆ మాటను పక్కన పెట్టి తర్వాత మీ ముందుకు మాట చూస్తే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగం. అందరూ చూడండి ఒకసారి, తలల పైకెత్తి. మనల్ని మనం దేవునికి సమర్పించుకునే విధానంలో 2 చేయాలి. 1 పరిశుద్ధంగా ఉండాలి, అది దేవునికి అనుకూలంగా కూడా ఉండాలి. అప్పుడే అది దానికి ఒక ప్రయోజనకరము, విలువ కూడా చేకూరుతుంది. అర్థమైందా? అర్థం కాలేదు ఇక్కడ? అమ్మ అర్థమైందా? ఇప్పుడు సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అంటున్నారు కదా. పాత నిబంధనలలో చచ్చిన వాటిని బలిచ్చేవాళ్ళు, చంపి బలిచ్చేవాళ్ళు కాదు. కొత్త నిబంధనకు వచ్చేసరికి మనల్ని మనమే సజీవ యాగంగా దేవునికి మనము బలి అర్పణగా అంగీకరించుకుంటున్నాం. మనమే దేవునికి సజీవ యాగంగా అర్పించుకుంటున్నాం. కానీ ఆ విధాములో మనం చేయవలసింది వల్ల 2 విషయాలు ఇక్కడ చెప్పాడు. 1 పరిశుద్ధంగా ఉండాలి, 2 అది అనుకూలంగా ఉండాలి. ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ప్రాముఖ్యమైనది ఇక్కడ. ఇప్పుడు సజీవ యాగంగా నువ్వు సమర్పించుకుంటున్నావు, ఓకే, మంచిదే, అది మంచిదే. కానీ అది దేవుని చిత్తములో పరిశుద్ధమును అనుకూలముగా ఉన్నదా అనేది. ఇప్పుడు పరిశుద్ధత లేకుండా నిన్ను దేవునికి సమర్పించుకుంటే దేవుడు అంగీకరిస్తాడా? గుర్తుపెట్టుకోండి, హేబేలు కయ్యంలో అర్పణ కంటే ముందు వ్యక్తి ఇంపార్టెంట్. అక్కడ మనిషి ప్రాధాన్యత. నువ్వు 1,00,000 రూపాయలు కాదు, 1,00,00,000 రూపాయలు తీసుకొచ్చి మందిరానికి కానుకిచ్చినా ముందు నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే దానికి ఒక విలువ ఉంటుంది. అక్కడ నువ్వు అపవిత్రంగా ఉండి నువ్వు 1,00,000 తెచ్చినా 1,00,00,000 తెచ్చినా దానికి విలువేమీ ఉండదు. ముందు నీ అర్పణ కంటే నువ్వు అంగీకారంగా ఉండాలి. నువ్వు దేవునికి అంగీకరించబడాలంటే పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. అది ప్రాముఖ్యం, గుర్తుపెట్టుకోండి.
పరిశుద్ధంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. ఈ రెండు లేకపోతే నువ్వు సజీవ యాగముగా దేవునికి అర్పించుకుని ఏ ఉపయోగం ఉండదు అంటున్నాడు. అదే అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. ఇప్పుడు మీ శరీరములు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకునే విధానములో పరిశుద్ధతతో దేవునికి అనుకూలము రెండూ లేకపోతే మీరు ఎంత దేవునికి సమర్పించుకున్నా దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. అందుకే దేవునికి అనుకూలంగా ఉండాలి నువ్వు, అలాగే నువ్వు ఎలా ఉండాలి, పరిశుద్ధతగా నువ్వు ఉండాలి. ఈ రెండు నీలో ఉండాలి ఖచ్చితంగా. తర్వాత మాట మనం చదివితే కనుక సమర్పించుకోవడానికి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును. ఇక్కడ కూడా చూడండి, రెండో మాట కూడా మళ్ళీ అనుకూలమనే మాట యాడ్ చేసింది. ఇక్కడ ఎలా ఉండాలంటది, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరం వలన ఇప్పుడు మనస్సు మారి రూపాంతరం చెందకపోతే దేవుని చిత్తం ఏదో మీకు తెలియదు. ఇది చాలా స్పష్టమైన లోతైన సత్యం. ఇది ప్రతిరోజు మనల్ని మనం మార్చుకోవాలి, ప్రతిరోజు మనం కొత్తగా ప్రభుకి కనబడాలి. అప్పుడే దేవుని వాత్సల్యత అనుదినము నూతనముగా మన మీదకి కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు అంట దేవుని ప్రేమలో మార్పు ఉంటుందంట. అంటే మార్పు లేని ప్రేమ అంటారు, అలా కాదు. ఒక నూతనమైన ప్రేమ ఆయన నీ మీద చూపిస్తాడు. ఒక నూతనమైన వాత్సల్యత అనుదినము, అంటే ప్రతిరోజు దేవుడి యొక్క నూతనమైన వాత్సల్యం నీ మీదకి దేవుడు కలిగిస్తాడంట. అది ఎప్పుడో తెలుసా, అనుదినము నువ్వు నూతన పరచబడటం మొదలుపడినప్పుడు. నువ్వు నూతన పరచబడకపోతే, నువ్వు రూపాంతరం చెందకపోతే దేవుని చిత్తం ఏదో నీకు తెలియపరచబడదు. అందుకే చెప్తున్నాడు చాలా స్పష్టంగా, చూడండి, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఇప్పుడు చూడండి, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలంటే ఏం చేయాలంట, మీ మనస్సు మారి నూతన పరచటం వలన రూపాంతరం పొందిడి. చూడండి, మనస్సు మారి నూతన పరచబడాలి. చెప్పండి, ఏమవ్వాలి? నీ మనసు మారకపోతే, నువ్వు నూతన పరచబడకపోతే, నువ్వు రూపాంతరం చెందకపోతే దేవుని చిత్తం నీకు బయలుపరచబడదు. అర్థమైందా? అర్థం కాలేదా? చాలా లోతైన సత్యం ఇది. దేవుని చిత్తం నాకు బయలుపరచబడట్లా, దేవుని చిత్తం నాకు తెలియట్లేదు అని చాలామంది అంటారు కదా. ఎందుకు బయలుపరచబడట్లేదో తెలుసా? నీ మనసు మారి నువ్వు నూతన పరచబడుతున్నావా, నువ్వు రూపాంతరం చెందుతున్నావా? అప్పుడే కదా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఆయన నూతనమైన వాత్సల్యత ప్రతిరోజు నీ మీదకి వస్తుంది. అలాగ చేసినప్పుడు మరి అలా ఎంతమంది చేస్తున్నారు? ఆలోచన చేయండి దేవుని ప్రజలారా. అందుకే అన్నాడు, ఉత్తమమును అనుకూలమైనది సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం. దేవుని చిత్తం అంట ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం. దేవుని చిత్తము సంపూర్ణంగా ఉంటుంది. అది ఉత్తమమైనది, అనుకూలమైనది. అది మనము తెలుసుకోవాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మాట చెప్పనా, తండ్రి వలన ప్రతి సంగతి మనకు తెలియాలని మనల్ని దాసుగా కాకుండా దేవుడు స్నేహితులుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు తెలియట్లేదు? మనకెందుకు తెలియట్లేదు? నీ పట్ల దేవుని చిత్తము నీకు ఎందుకు తెలియట్లేదు అంటే, ఇక్కడ చెప్పబడినట్లుగా నువ్వు లేవేమో, నీ మనసు మారి నువ్వు రూపాంతరం అవ్వట్లేదేమో, నూతన పరచబడట్లేదేమో. నువ్వు ఈరోజు కనుక నీలో అది జరిగితే, ఎప్పుడు ఒకలాగే ఉంటే ఇక దేవుని నూతనమైన వాత్సల్యత నీకు ఎలా వస్తుంది? పౌలు అంటాడు, ప్రతిరోజు నేను చనిపోతున్నాను అంటాడు. చనిపోతూ బ్రతుకుచున్నాను. ఏట్లో చనిపోతున్నాడు? లోక సంబంధమైన విషయాల్లో చనిపోతూ క్రీస్తుకు సంబంధమైన విషయాల్లో బ్రతుకుతూ ఉండాలి. అలాగ నువ్వు చేసినప్పుడు ఒక నూతనమైన, చెప్పండి, ఒక ఆలోచన, ఒక నూతనమైన కృప, ఒక నూతనమైన భక్తి, ఒక నూతనమైన వాత్సల్యత నువ్వు పొందుకోవడానికి దేవుడిస్తాడు. తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.
ఇక్కడ 2 మాటలు చెప్తాడు చూడండి. 12వ అధ్యాయము 2 వచనాల్లో కూడా ఒకటే మాట చెప్తున్నాడు. నూతనమైన, ఇది అనుకూలమైన, పరిశుద్ధమును అనుకూలమును. అలాగ మనల్ని మనం సమర్పించుకోవాలి. రెండోది చెప్తున్నాడు, ఉత్తమను అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం. చూడండి, దేవుని చిత్తం అంట ఉత్తమమైనది, అనుకూలమైనది. ఇది మనం పొందుకోవాలంటే మన మనసు మారి నూతన పరచబడాలి. మనసు మారుతుంది కానీ నూతన పరచబడట్లేదుగా. ఇప్పుడు ఒక నూతనమైన ఆలోచనలు కలుగుతున్నాయా? ఒక నూతనమైన క్రియలు నువ్వు చేయగలుగుతున్నావా? ఒక నూతనమైన పరివర్తనలోకి నువ్వు రాగలుగుతున్నావా? లేదు, ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా? అది కదా మనం గమనించుకోవాలి. మన జీవితంలో మన భక్తి విషయంలో మనం గమనించుకోవాలి కదా. అది ఏదో ప్రతిరోజు ఒకేలాగుంటే మనలో ఒక నూతన పరచబడటం ఎలా జరుగుతుంది? ప్రతిదీ కూడా నూతన పరచబడడం లేకపోతే నువ్వు రూపాంతరం చెందలేవు కదా. రూపాంతరం చెందకపోతే దేవుని చిత్తము నీకు బయలుపరచబడదు కదా. దేవుని చిత్తం నువ్వు బయలుపరచబడకపోతే నువ్వు దేవునికి అనుకూలంగా నువ్వు నడవలేవు కదా. దేవునికి అనుకూలంగా నువ్వు నడవలేకపోతే నువ్వు పరలోకం వెళ్ళలేవు కదా. మరి ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు మనం దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? నువ్వు దేవునికి అనుకూలంగా బ్రతకాలి. దేవునికి అనుకూలమైన పాత్రగా నువ్వు తయారవ్వాలి. దేవుడు నిన్ను వాడుకోవాలి, వేరే వాళ్ళని కాదు. దేవుడు నిన్నే ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మోషే అంటాడు, నేను వెళ్ళనయ్యా, నేను నత్తోన్నయ్యా, నోటి మాంజం గలవన్నయ్యా, నేను వెళ్ళను, వేరే వాళ్ళని పంపించు అంటున్నాడు. కాదు, నిన్నే నేను ఎంచుకున్నాను. ఈరోజు దేవుడు నిన్నే ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవే దేవునికి ఒక ఉపయోగపడిన పాత్ర. హల్లెలూయా. నీవే ఒక అనుకూలమైన పాత్రగా దేవునికి తయారవ్వాలి. ఈరోజు దేవుడు అనుకూలంగా నువ్వు నడవడానికి ఆయన మెచ్చి ఆయన అనుకూలమైన భక్తిలో మనం ముందుకు సాగుదాముగాక. హల్లెలూయా. రెండు మాటలు మనం ఈరోజు నేర్చుకున్నాం. అనుకూలము, దేవుని చిత్తం. అనుకూలం ఎవరి అనుకూలం? దేవునికి అనుకూలం. ప్రతి మంచి పని కూడా అది దేవుని చిత్తంలో జరిగించాలి. ఎవరి చిత్తంలో? అప్పుడు అలాగ మనం సిద్ధపరచబడాలని ఇబ్రీ గ్రంథకర్త ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2 మాటలు మీ వినికిడిలో దేవుడు దీవించును గాక.